అందరికి నమస్కారం. ఇక ఇది చేయక తప్పలేదు, ఇది చేయాల్సిందే. సిద్ధమేనా? చెప్పండి. ఇప్పుడు మన రాజమౌళి బాహుబలి అంటే అన్నపూర్ణ శంకర్ గారి వీడియో బాగా ఫేమస్ అయింది కదా, మస్తు. ఆవిడ అంతసేపు మాట్లాడింది, మనకు అంత తీరిక లేదు, ఓపిక అసలు లేదు. స్ట్రైట్ టు పాయింట్. ఆవిడ 2 క్లిప్లు వస్తాయి, అవి చూడండి, తర్వాత మేము వచ్చి సూచి. ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్ గా ప్రతి అమ్మాయికి అవమానమైంది. నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి. సిస్టర్ అన్నపూర్ణ గారు పరిజ్ఞానం గురించి మాట్లాడారు, కానీ కూసేంత జ్ఞానం ఉండిపోయేది. ఏమంటావు? అయ్యో, జ్ఞానం అంత మనకు తెలియదు. నేను సినిమాలు 3 సార్లు చూసిన. 5 సార్లు చూసిన. మరి నేనైతే డైరెక్టర్ గారి ఇంటెన్షన్ చూసిన, అక్కడ ఎంత అద్భుతంగా తీసినారు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ దిగబోయారు. కానీ అదంతా చూసినా కానీ మనం వేరే డీటెయిల్స్ లో మనం ఎందుకంటే ప్రతి సీన్ లో నేను వాళ్ళ ఇంటెన్షన్ చూసిన, వాళ్ళ లవ్ స్టోరీ చూసిన, దాన్ని ఎట్లా కనెక్ట్ చేసిండ్రు డాట్స్ అని చూసినాం. 10 మంది లేడీస్ వేసుకోపోయినా మరి అసలు అదే అంటున్నా, ఒక్కరు కూడా అవమానమైన ఫీల్ కాలేదు, కనీసం మాట్లాడుకోలేదు. అది అన్నపూర్ణ గారు అంటే ఫైర్ బ్రాండ్, ఆవిడకి ఫీలింగ్స్ ఉంటాయి. లేదు మనం బయట పట్టుకున్నట్టయితే అసలు ఏం లేదు. ఎందుకంటే శంకరాభరణంలో కూడా మనం బైనార్కులర్స్ తీసుకుంటే 100 బూతులు దొరుకుతాయి. అదే కదా విశ్వనాథ్ గారు అంత ఫీల్ అవ్వాలి. అదే సో అన్నపూర్ణ గారు లేదు కాబట్టి వెళ్ళిపోయారు, కానీ ఆ రోజుల్లో ఉన్నట్టు విశ్వనాథ్ గారు అసలు అల్లాడిపోయేవారు. ఇంటికి దారేదిలో ఎంఎస్ నారాయణ గారిని పవన్ కళ్యాణ్ గారు కొట్టారు అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతున్నారు. అది ఫన్ కోసం చేశారు. అదే అంటున్నా, వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటెన్షన్ ఏందో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కమెడియన్స్, మన పనే అది. వాళ్ళ తనులు అంటే బాగుతారా, చితక బాగుతారా, అట్లేం బాధరు. వాళ్ళు చేసేది వాళ్ళ పనే కామెడీ. వాళ్ళు 10 మంది నవ్వించినట్టు అందులో వాళ్ళు ఎంత కళ ఉండాలి, అంత ఇది ఉండాలి. ఆవిడకి ఫన్ ఎలిమెంట్స్ నచ్చమనుకుంటా, ఆవిడంతా డ్రామాలా ఉన్నారు, అది వదిలేసారు. ఇప్పుడు ఆలీ గారిని ఆవిడ అన్నారు ఏదో, అది చాలా తప్పు. అది మన అది కావాలనకూడదు. ఇప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు అది చేయాల్సింది, అది అనకుండా మాట్లాడొచ్చు. ఆ డైలాగ్ అనేది ఇప్పుడు మీకు చెప్పేంత పెద్దవాళ్ళు మేము కాదు అనుకోండి, అది వేరే విషయం. మీరంటే సెలబ్రిటీస్, యూట్యూబ్ లో రాక్ స్టార్స్, అదంతా. మన రాజమౌళి డైరెక్టర్ అది అట్లా. ఎందుకంటే శంకర్ గారు తీశారు ఒక స్టోరీ, రెడీ అయింది, చేస్తారేమో ఫ్యూచర్ లో ఆడవాళ్ళ గౌరవం కోసం. ఒకడు బాగుంటుంది కాబట్టి నాటి రోడ్డు మీద ఆ అమ్మాయి యూనిఫామ్ విప్పి ఆ అమ్మాయి చీర కట్టి మేకప్ వేస్తే ఏమంటారండి మీరు? ఆహా, ఎంత అద్భుతమైన ప్రేమ, ఆహా వీళ్ళిద్దరు పెళ్లి జరిగితే బాగుంటుంది అంటారా? స్టోరీ నిజమే. జనాలు చిన్నగా చంపుతారు. అది సినిమాలో చూడదు, స్టోరీలో చెప్పదు. గారు తమన్నాని అవమానించారని ఫీల్ అవుతున్నారు కదా, మరి పాటల్లో ప్రభాస్ గారు షర్ట్ ఇప్పినప్పుడు మా మగ జాతి ఎంత బాధపడాలి అవమానంతో, ఎక్కడ పెట్టుకుంటా మీరు చెప్పండి. అయ్యో కరెక్టే బాబు, పాయింట్ కరెక్టే. అది ఏంటంటే మొగలు బయటికి రారుగా చెప్పడానికి, లేడీస్ అంటే అందరు వీడియో చూసేస్తారు, మన ఆవిడ వీడియో చూసాం, మన వీడియో తీసాం. కన్క్లూషన్ అయితే 2016 దాకా ఆగలేం, కానీ మనం ఏదో ఇప్పుడు ఇచ్చేద్దాం. ఏమంటారు? ఇప్పటికైతే మరి నేను ఇంతగానో ఆలోచిస్తే నా ఊడే గుర్తాయి. అందరూ మెచ్చాలి ఇట్లా అంటే, ఇక మనకి సెన్సార్ బోర్డు ఎందుకు, మన శంకర బోర్డు గారు ఉన్నారంటే రాజమౌళి గారు ఆడికే పోతుంది. అన్ని సినిమాలు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఆవిడ చూపించి ఆవిడ అభిప్రాయం తీసుకుని, కటింగ్స్ ఉంటే ఆవిడ అడిగి కట్ చేసి మీరు ఫీల్ అయ్యారా? ఆవిడ రిలీజ్ చేయడం మానేస్తుంది.